गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। ఆత్మ జ్ఞాత కాదు, జ్ఞేయం కాదు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌన విజానీత. వారిద్దరికీ తెలియదు. ఎవరిద్దరికీ? తనను జ్ఞాతగా తెలుసుకుంటాడో, జ్ఞేయంగా తెలుసుకుంటాడో. జ్ఞాతగా జ్ఞేయంగా అంటే తనలో జ్ఞాత అంటే మరొకదాన్ని తెలుసుకుంటున్న జ్ఞానానికి సంబద్ధుడు, జ్ఞానము కలవాడు. అంటే ఒక జ్ఞేయ సంబద్ధుడిగా చూడటం, లేకపోతే తనను జ్ఞేయంగా చూడటం. మరొక జ్ఞేయమును సంబద్ధుడు అంటే జ్ఞాతగా చూడటం, లేక మరొకరి ఇంద్రియాలకు విషయానికి నేను జ్ఞేయమవుతున్నాను అంటే మరొకరి చేత తెలియబడుతున్నాను. ఇట్లా తెలుసుకుంటే ఈ రెండూ కూడా నిజం కావు. అంటే ఈ రెండు అధ్యాసలే. అది ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఇత్యనేన మంత్రేణ హననక్రియాయాః కర్త కర్మ చ నభవతి ఇది ప్రతిజ్ఞాయ. ఆత్మ జ్ఞాతృ కాదు, జ్ఞేయం కాదు, కర్త కాదు, కర్మ కాదు అనేది ప్రారంభించి 20వ మంత్రంలో నజాయతే మ్రియతే వా అనే కిందటి మంత్రంలో 20వ మంత్రంలో అవిక్రియత్వం, ఎందుకు ఆత్మ కర్త కాదు, కర్మ కాదు, ఎందుకు ఆత్మ జ్ఞాత కాదు, జ్ఞేయం కాదు అంటే జ్ఞాతాజ్ఞేయం అవటం అనేది అదొక వికారం. కారణం ఏం చెప్పాడంటే ఆత్మ అవిక్రియ. కింది మంత్రంలో ఆత్మకు వికారం లేదు. వికారం లేదు అంటే అర్థం ఏమిటి? అది ఒక దేశ సంబంధం, కాల సంబంధంలో చూసేది కాదు. వికారం అంటే అర్థం ఏమిటి? 2 అర్థాలు. వికారం అంటే మారిపోవటం, వికారం అంటే చలించటం. చలనం అనేది దేశంలో ఉంటుంది. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళితే చలనం, ఒక కాలం నుంచి మరో కాలానికి పోతే చలనం. అంటే చలనానికి దేశం కావాలి, కాలం కావాలి. అంటే ఏ వస్తువైతే దేశంలో కాలంలో ఉంటుందో అది చలిస్తుంది. మరొకటి వికారం అంటే పరివర్తన పొందటం, అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంగా మారిపోతుంది. ఈ పరివర్తనకు ఏం కావాలి? పరివర్తనకు కూడా దేశకాలాలు కావాలి. కానీ వస్తువులో వికారం ఉండాలి. అంటే వస్తువు సావయవమై ఉండాలి. సావయవం అంటే అవయవం కలిగిందైతే ఒక రూపం నుంచి మరో రూపంగా మారుతుంది. ఇట్లా ఆత్మకు వికారం లేదు అంటే ఆత్మ కాలంలో దేశంలో ఉన్నట్టుది కాదు. అంటే
ఆత్మ అనేది ఒక అవస్థలో ఉన్నది కాదు, అంటే ఒక అవస్థాంతర్గతమైన అనుభవం కాదు, అవస్థ అనుభవం కాదు. అంటే మనకు రెండు ఉన్నాయి. అవస్థలోని వస్తువు కాదు, అవస్థ రూపము కాదు. ఎందుకంటే ఈ రెండు మారేవే. అంటే మనం ఎట్లా చూడాలి మరి? ఆత్మ నిర్వికారం అంటే ఎట్లా చూడాలి? అవస్థలోని ఒక వస్తువుగా వ్యక్తిగా చూస్తే అది వికారమే, మారుతుంది. అవస్థ కూడా మారుతుందంటే ఒక అవస్థ పోయి ఇంకో అవస్థ వస్తుంది. ఆ అవస్థను ఈ అవస్థ, ఈ అవస్థను ఆ అవస్థ తొలగిస్తుంది. జాగ్రత్తను స్వప్నం తొలగిస్తుంది, స్వప్నాన్ని జాగ్రత్త తొలగిస్తుంది. ఇట్లు ఒకదాన్నొకటి తొలగించేస్తాయి. అయితే అవస్థలు దేశంలో కాలంలో లేవు. జాగ్రత్త అవస్థ జాగ్రత్త దేశంలో లేదు, అంటే ఏ దేశంలోనూ లేదు. మొత్తం అవస్థగా తీసుకుంటే అది దేశంలో కాలంలో లేదు, అది ఒక వస్తువు కాదు. అయినా దానికి మార్పు ఉన్నది అంటే దానికి నిషేధం ఉన్నది అని అర్థం. జాగ్రత్తను స్వప్నం నిషేధిస్తుంది, స్వప్నమును జాగ్రత్త నిషేధిస్తుంది. అంటే స్వప్నము ఒక అనుభవం చూస్తూ ఉంటే స్వప్నము అయిపోయిన స్వప్నానికి బాహ్యం అనే మనకు ఒక అనుభవం ఉన్నది. స్వప్నంలో ఉన్నప్పుడు ఇంకా స్వప్నమే సర్వస్వం అనిపిస్తుందా? ఇంకా స్వప్నంకు బయట అనేది కూడా అనిపిస్తుందా? బయట అనే అనుభవం ఉందా? స్వప్నానికి బయట అనే అనుభవం ఉంది అంటే స్వప్నం అయిపోతుంది అని అర్థం. బయట అంటే అర్థం ఏమిటి? స్వప్నానికి బయట, జాగ్రత్తకు బయట, జాగ్రత్తకు బయట, స్వప్నానికి బయట అనే అనుభవం ఉంది అంటే అది ఊహించుకోగలుగుతున్నాము అంటే స్వప్నం అయిపోతుంది. స్వప్నము యొక్క అంచు తెలుస్తుంది, జాగ్రత్త యొక్క అంచు తెలుస్తున్నది అంటే అది అయిపోతున్నది అంటే ఆ వృత్తి అయిపోతున్నది. జాగ్రత్త అనుభవం, స్వప్నానుభవం అయిపోతున్నదనే మనకు ఒక అనుభవం ఉన్నది. అంటే అది అయిపోయినా తానున్నాడు. జాగ్రత్త అవస్థ అయిపోతున్నది, ఉన్నాడు. స్వప్నం అయిపోతున్నది, ఉన్నాడు. అంటే అది ఉన్నప్పుడు ఇది లేదు, ఇది ఉన్నప్పుడు అది లేదు. అది ఇది రెండు పరస్పరంగా తొలగిస్తున్నాయి, కానీ రెండు తొలగిస్తున్నాయి అనేది చూస్తూ నేను కూర్చున్నాను. అంటే రెండు తనకు తెలుస్తున్నాయి. ఏ తనకు? చైతన్య రూపంగా ఉన్న తనకు తాను జాగ్రత్తకు కట్టుబడలే. జాగ్రత్తను వెలిగిస్తూ, జాగ్రత్తను మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకుంటూ ఉన్నవాడు, మొత్తం జాగ్రత్తను వెలిగిస్తూ ఉన్న తాను జాగ్రత్త అయిపోతున్నా ఉన్నాడు. అంటే అది అయిపోయింది, తానున్నాడు. మళ్ళీ స్వప్నం వచ్చింది, అది ఉండి అయిపోయింది, అయినా తానున్నాడు. అంటే జాగ్రత్త స్వప్నాల యొక్క రెండిటి అంచులను చూడగలుగుతున్నాను. రెండు అయిపోతున్నాయి, కానీ రెండు అయిపోవటం నేను చూస్తున్నా, నేనుంటున్నాను. అంటే రెండు అవస్థలకు అతీతంగా, రెండు అవస్థలకు కట్టుబడకుండా, రెండు అవస్థలు పరస్పరంగా తొలగించుకుంటున్నా ఆ తొలగింపులో నేను ఉండటం లేదు. అంటే నేను తొలగించబడిన వాణ్ణి కాదు, వాటి తొలగింపును చూస్తున్న వాణ్ణి సాక్షిగా ఉన్నాను. వాటి తొలగింపుకు సాక్షిగా ఉన్నానే కానీ ఆ తొలగింపులో నేను భాగం కాదు. అది అక్కడ చట్టం. ఇట్లు అవస్థల పరస్పర నిషేధంకు సాక్షిని. అంటే నిషేధంకు సాక్షిని అంటే నిషేధితుణ్ణి కావటం లేదు, నేను నిషేధితుణ్ణి అవ్వటం లేదు, నిషేధం నాకు అన్వయించటం లేదు. మరొకరి నిషేధాన్ని అంటే అవస్థగా ఉంటున్న అనుభవం తొలగిపోతుంటే నేను చూస్తూ ఉన్నాను. అవస్థానుభవం తొలగిపోతుంటే తానున్నాడు, స్వప్నానుభవం తొలగిపోతుంటే ఉన్నాడు, జాగ్రత్త అవస్థను తొలగిపోతుంటే అంచు జాగ్రత్త అవస్థ ముగిసిపోతుంటే ఉన్నాడు, స్వప్నం ముగిసిపోతుంటే ఉన్నాడు. అంటే ఈ రెండు అవస్థలు తాను కాదు, రెండిటికి కట్టుబడలేదు. జాగ్రత్త అవస్థ తాను కాదు, స్వప్నావస్థ తాను కాదు, రెండు తొలగిపోతుంటే తాను కట్టుబడలేదు. ఇది అవస్థల యొక్క మారటం. చూడండి, నేను చలనం ఒకటి అన్నాను, మార్పు ఒకటి అన్నాను. అయితే ఈ చలనము మార్పు అనేవి దేశకాలాల్లోనే ఉంటాయి. అంటే ఈ చలనము మార్పు అనేవి రెండూ కూడా జాగ్రత్త అవస్థాంతర్గతం లేక స్వప్నాంతర్గతంగా ఉండే పదార్థాల విషయంలో ఉంటుంది. చలనము లేక మార్పు అనేది జాగ్రత్త అవస్థలోని పదార్థాలకు, స్వప్నంలోని పదార్థాలకు, అంటే జాగ్రత్త అవస్థలోని దేహంకు,
స్వప్నంలోని దేహంకు ఇంద్రియాలకు. దేహము ఇంద్రియాలు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అవి మారతాయి అంటే నా అనుభవంలో తొలగించి నేను ఉంటాను, నా అనుభవంలోంచి తొలగిపోతుంది, నేను ఉంటున్నాను. అంటే అది వ్యతిరేకం, అన్వయం. నేను అన్వయం, దాని వ్యతిరేకం. అంటే వేదాంత భాషలో చెప్పాలి అంటే దేహము వ్యతిరేకం అయిపోతుంది. వ్యతిరేకం అంటే తొలగిపోతుంది, అయిపోయిందని నేను చూస్తూ నేను అట్లాగే ఉన్నా అంటే నాకు అన్వయం ఉంది. అన్వయం అంటే నేను కొనసాగటం, వ్యతిరేకం అంటే తొలగిపోవటం. అన్వయ వ్యతిరేకం అంటే దేహం తొలగిపోతుంది, నేను మాత్రం ఉంటూ ఉన్నాను. అంటే నేనేమో కొనసాగుతున్నాను, దేహం తొలగిపోయినా నేనున్నాను. అంటే నా అన్వయం ఉన్నది, దేహం వ్యతిరేకం అయిపోతుంది. వ్యతిరేకం అంటే తొలగిపోవటం, లేకుండా అవటం. తొలగిపోవటం అంటే లేకుండా అవటం. ఇట్లా అవస్థాంతర్గత పదార్థాలకు మార్పులున్నాయి, చలనం ఉన్నది. అది ఎవరు చూస్తున్నారు అంటే మొత్తం అవస్థా సాక్షి చూస్తున్నది. అంటే మొత్తం అవస్థను తెలుసుకుంటున్న వైశ్వానరుడు మొత్తం అవస్థా తెలివి చూస్తున్నది, అవస్థా చైతన్యం చూస్తున్నది. అవస్థా చైతన్యం లోపలనే దేహము, ఇంద్రియాలు, నామరూపాలు, పదార్థాలు, ఘటనలు ఉన్నాయి. అవస్థాంతర్గతమైన పదార్థాలు, దేహము మొదలగునవి మారుతూ ఉంటే, కదులుతూ ఉంటే ఎవరికి తెలుస్తున్నది? అవస్థా తెలివికి తెలుస్తున్నది. అవునా? అయితే ఇక్కడ అదొకటి మార్పు. ఇంకొక మార్పు ఏమిటంటే అవస్థనే తొలగిపోతుందే, అది ఇంకా లోతైంది, ఇంకా సూక్ష్మమైంది. అవస్థనే తొలగిపోతుంది అంటే అవస్థ అంటే ఏమిటి? అవస్థ అంటే ప్రమాతృత్వం, నేను అంటున్న జ్ఞాతృబుద్ధే అవస్థ. ఇంకోటి ఏమిటంటే దేశకాలాలు, మొత్తం కాలం, భూతం, వర్తమానం, భవిష్యత్ అనే కాలమే రహితం అయిపోతుంది. ఎందుకంటే మార్పులన్నీ సామాన్యంగా కాలంలో జరిగే మార్పులను చూస్తాం. కానీ ఇక్కడ అవస్థనే తొలగిపోతుంది అంటే కాలమే తొలగిపోతుంది. కాలం నుంచి కాలరహితంకి వచ్చేస్తున్నాం. అంటే కాలమే తొలుగుతుంది అంటే కాలం లేకుండా ఉన్నాను. అంటే నాకంటే ముందు నా తర్వాత అంటూ లేదు అక్కడ. నాకంటే ముందు నా తర్వాత లేదు, ఉండటం అంతే. ఉనికి, ఉండటం. ఇక దానికి ముందు వెనకలు లేవు. ముందు వెనకలు అనేది లేకుండా అయితే అవస్థ తొలుగుతుంది. కానీ అవస్థ తొలుగుతుందని ఏ తెలివికి తెలుస్తుందో అది తొలగటం లేదు. అవస్థ తొలుగుతున్నా, అయిపోతున్నా, అవస్థ అయిపోతుంది, తొలుగుతుంది అనేది ఏ సాక్షికి తెలుస్తుందో సాక్షి ఉంటుంది. చైతన్యంలో తొలగిపోతుంది. అయితే అవస్థాంతర్గత పరివర్తనలు, మార్పులు కొన్ని, ఒకటి అవస్థారూప మార్పు, ఇంకొకటి ఆత్మకు ఈ రెండు వికారాలు లేవు. ఆత్మకు ఈ రెండు రకాల వికారాలు లేవు. అది లేదు, ఇది లేదు. అట్లా చూడాలి. అంటే ఇక్కడ వికారరహితం అనేది ఊరికే మనస్సు ద్వారా ఊహించుకున్న కల్పనగా కాదు, అనుభవంలో దర్శించాలి. కానీ కల్పనగా అర్థం చేసుకోవటం కాదు, ఒక ఊహగా, ఒక ఐడియాగా, ఒక భావనగా అర్థం చేసుకోవటం కాదు. భావన అంటే ఐడియా, ఒక ఊహ, ఒక కల్పనగా ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే జ్ఞాతృ అట్లాగే ఉంటాడు. ఇక్కడ జ్ఞాతృత్వరహిత సాక్ష్యం చూడాలి. ఆత్మ జ్ఞాతృ కూడా కాదు. ఎందుకంటే జ్ఞాతృ అంటే సంబంధం. ఇప్పుడు అవస్థాంతర్గతమైన మార్పులేనో కాలంలో జరుగుతున్నాయి. అవస్థాంతర్గత కదలికలు, మార్పులు దేశంలో, కాలంలో జరుగుతాయి. మరి అవస్థ యొక్క మార్పు అది కాలంలో, దేశంలో జరగదు. మరి ఎట్లా అంటే కేవల సంబంధమే అక్కడ, అంతే. అంటే నేను అవస్థగా ఉన్నాను, ఇప్పుడు నేను అవస్థగా ఉంటూ అవస్థాంతర్గత మార్పులను చూస్తున్నాను. అది ఒక మెట్టు. ఇప్పుడు ఇంకో మెట్టు అంటే నేను అవస్థగా ఉండటమే మానేస్తున్నాను, కానీ తాను ఉంటున్నాను. అంటే నేను ఒకానొక అవస్థను అని అనిపించదు అక్కడ. అవస్థ అంటే ఒక పదార్థాలను చూస్తూ ఒక జ్ఞాతగా ఉన్నాను అని లేదక్కడ. అంటే అవస్థ అంటే ఏమిటి అంటే జ్ఞాతృత్వమే అవస్థ, మొత్తం జ్ఞాతృత్వమే అవస్థ. అంటే జ్ఞేయ సంబంధంలో ఉండటమే జ్ఞాతృత్వం.
మొత్తం అవస్థ పోతుంది అంటే సంబంధ బుద్ధే పోతుంది. సంబంధరహిత అద్వితీయంగా ఉండిపోతాను, మిగిలిపోతాను. సాక్షి అంటే అద్వితీయం, సాక్షి అంటే చైతన్య మాత్రం. జ్ఞాతృత్వం అంటే సంబంధం. ఏదో ఒకదాన్ని తెలుసుకుంటూ ఉంటున్న స్థితిని జ్ఞాతృ అన్నాం. ఏదో ఒకటి తెలుస్తూ ఉంది, ఒకటి తెలుస్తూ ఉంది, నేను తెలుసుకుంటున్నాను. ఆ బుద్ధి కూడా తొలగిపోతే అవస్థనే తొలగింది, జాగ్రత్త అవస్థనే తొలగింది అంటే అర్థం ఏంటి అంటే నేను ఒక జ్ఞాతగా ఉండటం తొలగిపోయింది. అప్పుడు నేను ఎవరిని అంటే ఎవరిని అనే ప్రశ్న లేదు అక్కడ, ఉండటమే అంతే, ఉనికి మాత్రం, చైతన్యం మాత్రం. జ్ఞాతృత్వం కూడా తొలగింది. జ్ఞాతృత్వం అంటే ఏంటి? సంబంధం. మరొక దానితో తెలుసుకుంటూ ఉంటున్న స్థితిని జ్ఞాతృ అన్నారు. కనుక మొత్తం అవస్థ చూస్తే వైశ్వానరుడు అంటే ఏమిటి? వైశ్వానరుడు అవస్థలో లేడు, కాలంలో లేడు. చూడండి అక్కడ అవస్థలో ఉన్నవాడు ఏమంటాము? జ్ఞాతృ అంటాం, కర్తాభోక్త అంటాం. మొత్తం అవస్థను చూస్తే వైశ్వానర అంటాం. మొత్తం అవస్థను వైశ్వానర అంటే ఏమిటి అంటే సామాన్య జ్ఞాత, పర్టికులర్ జ్ఞాత కాదు, ఒకానొక వస్తువుకు జ్ఞాత కాదు. ఇదం అనే రూపంగా మొత్తం అవస్థను తెలుసుకుంటాడు. ఇదం అనే రూపంగా మొత్తం అవస్థను తెలుసుకుంటూ ఉంటున్న జ్ఞాత. ఒకానొక దాన్ని తెలుసుకుంటున్న జ్ఞాత వేరు, ఇదం అనేదాన్ని, ఇది అనేదాన్ని తెలుసుకుంటున్న జ్ఞాత వేరు. ఒకానొక దాన్ని తెలుసుకుంటే అవస్థాంతర్గత పదార్థాలను తెలుసుకుంటున్న జ్ఞాత. అప్పుడు పదార్థాలు మారుతూ ఉంటాయి. నేను దేశంలో, కాలంలో, ప్రపంచాంతర్గతంగా ఉంటాను. అప్పుడు నేను ఇంద్రియాభిమానిగా ఉంటాను. నేను ఇంద్రియాభిమాని, దేహాభిమానిగా ఉంటే అవస్థాంతర్గతుడనవుతాను. దేహాభిమాని, ఇంద్రియాభిమాని అంటే అవస్థాంతర్గతుడను. అవస్థారూపుడను అంటే కేవల జ్ఞాతృ జ్ఞేయం అంతే, రెండే ఉన్నాయి. ఇదం అహం, అహం ఇదం, ఇదు నాను. కన్నడలో అంటామే ఇదు నాను అని. అంటే ఇది నేను అనే రూపంగానే ఉన్నాను. నేను ఇది. ఇంకక్కడ కాలం లేదు, నానా పదార్థాలు లేవు, అంతా ఒకటే వృత్తి అయిపోయింది. వృత్తి అంతా ఒకటే అయిపోయింది. అంటే ఇదు నేను, ఇది నేను అంటే అంతే. అంటే అక్కడ ఒక సంబంధ వృత్తి ఉన్నదే కానీ వృత్తుల్లో నానాత్వం లేదు. వృత్తుల్లో నానాత్వం లేదు, ఎందుకంటే కాలం లేదు, దేశం లేదు. దేశకాలాలు తొలగినా వృత్తి అంతా ఒకటే వృత్తి ఉన్నది, కాకపోతే సంబంధ వృత్తి ఉన్నది. మొత్తం అవస్థ అంటే ఏమిటి? సంబంధ వృత్తి. అందులో నానాత్వం లేదు. నానాత్వం వచ్చింది అంటే ఇంద్రియాలు, దేహం ఉంటుంది. ఇంద్రియాలు దేహంతో చూస్తే నానాత్వ ప్రపంచం కనిపిస్తుంది. ఒకటి తర్వాత ఇంకోటి, 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 ఇంకోటి అట్లా ప్రవాహంగా సాగుతూ పోతుంటుంది. అనేక విషయాలు, అనేక పదార్థాలు. నేను కూడా దేహ ఇంద్రియాలు, 5 ఇంద్రియాలలో ఉంటాను. ఒక్క ఇంద్రియంలో కాదు, నేను 5 ఇంద్రియాల్లో ఉంటాను. నేను ఒక్కడిగా ఉండను, నేను మారుతూ ఉంటాను. అది అవస్థాంతర్గత వ్యక్తి. అవస్థాంతర్గత పురుష అంటే అట్లుంటాడు. ఇక మొత్తం అవస్థా పురుష వైశ్వానరుడు అంటే జ్ఞాతృ, సామాన్య జ్ఞాతృ. సామాన్య జ్ఞాతృ అంటే ఒకానొక విషయమును తెలుసుకోవటంలే, ప్రపంచం అంతా కలిపేసి మొత్తం ప్రపంచమును మొత్తం ప్రపంచమును ఒకటిగా కలిపి, మొత్తంగా అన్నంగా ఒట్టు గూడిసి అంటారు చూడండి కన్నడలో. ఒట్టు గూడిసి అంటే అంతా ఒకటిగా కలిపి, ఒక్క మొత్తంగా చేసి. ఒక్క మొత్తంగా అంటే ఏంటిది? జ్ఞేయం, ఇది అని అర్థం అంతే. ఇక అక్కడ ఇదిలో నానాత్వం లేదు. ఇది 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 ఇదే ఉంటుంది ఎంతసేపటికి ఇది 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 ఇదే తెలుసుకుంటున్నా, నేను తెలుసుకుంటున్నాను. ఇగో ఇది ఉన్నది. జ్ఞాతృజ్ఞేయం అంతే. ఈ జ్ఞాతృజ్ఞేయం 2 కాదు, ఒకటే వస్తువు, ఒకటే వృత్తి. జ్ఞాతృజ్ఞేయం అన్న విభజన వృత్తి అంతే. ఒకటే అంటే సంబంధ వృత్తిలో ఉంటాను. ఇక నానాత్వం అంతా ఏమైంది? నానాత్వం అవస్థలో ఉన్నప్పుడు నానా పదార్థాలు కనిపించాయే, అవన్నీ ఎక్కడికి పోయాయి? అవన్నీ నేను, ఇది, జ్ఞాతృజ్ఞేయం అనేటువంటి సమష్టి వైశ్వానరుల్లో కలిసిపోయాయి. మొత్తం అవస్థా దృష్టిలో అవస్థాంతర్గత పదార్థాలన్నీ కలిసిపోయాయి. అవస్థాంతర్గత పదార్థాలు, దేశకాలం అంతా కలిసిపోయి ఒకటే అయిపోయింది. మొత్తం ఒకటే. ఇంకా ముందు వెనుకలు లేవు గనుక కాలం లేదు. అక్కడ చూడండి, అవస్థను మొత్తంగా చూస్తే కాలం లేదు అక్కడ. కాలం అంటే అర్థం ఏంటిది? అని ఒక ప్రవాహంలో ఉంటే కాలం అని అర్థం.
అవస్థాంతర్గతము అవస్థ, ఈ రెండిటికి చెప్పి అవస్థారాహిత్యం చెప్తాను నేను. మొదలు అవస్థాంతర్గత వ్యక్తి అవస్థా స్థాయికి రావాలి, మళ్ళీ అవస్థను వదిలి సాక్షిగా ఉంటే అద్వితీయుడవుతాడు. అట్లా ఈ 2 స్థాయిలను నేను చెప్పాలి. అది నేను చెప్తున్నాను, మీరు గమనిస్తున్నారు అనుకుంటాను, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అవస్థాంతర్గతుడు కాల ప్రవాహంలో ఉంటాడు, నానాత్వం ఉంటుంది. అందుకని దేశంలో కాలంలో ఉంటాడు. అంటే నానాత్వం దేశంలో కాలంలో ఉంటాడు, నానాత్వం చూస్తుంటాడు. తాను దేహేంద్రియాలతో ఉంటాడు, తాను దేహేంద్రియాలతో ఉంటాడు కనుక దేశంలో కాలంలో పడి ఉంటాడు. దేశంలో అంటే ఏమిటి? నాకంటే ముందు వెనుకలు, ఎడమకు కుడి ఉంటుంది. ముందు వెనుకలు ఉంటాయి, ఎడమకు కుడి ఉంటుంది. అది అవస్థాంతర్గత బుద్ధి. ఇక అవస్థాంతర్గత దేశబుద్ధి, అవస్థాంతర్గత కాలబుద్ధి అంటే అర్థం ప్రవాహంలో ఉంటాడు. ఒకటి తర్వాత ఒకటి అనేకం తెలుసుకుంటాడు, ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుంటాడు, క్రమంగా తెలుసుకుంటాడు, అనేకం తెలుసుకుంటాడు. అలా ప్రవాహంగా సాగుతూ ఉంటుంది. అది అవస్థాంతర్గత ప్రమాత, అంటే అవస్థాంతర్గత జ్ఞాతృ. అంటే సామాన్య వ్యక్తి, అవస్థాంతర్గత వ్యక్తి ఒక దేహాభిమాని. అంటే ఇంద్రియాలు దేహమును అభిమాన పడుతున్నవాడు అవస్థలో ఉంటాడు. లో అంటే ఏమిటి? కాలంలో ప్రవాహంగా సాగుతుంటాడు. కాలంలో సాగుతుంటాడు అంటే కాలంలో సాగటం అంటే తనకు ముందు వెనుకలున్నాయి. గడిచిన అనుభవం, తర్వాతి అనుభవం. అట్లా గడిచింది తర్వాతను అనే అనుభవం ఉంది అంటే కాల ప్రవాహంలో ఉన్నావు. నాకంటే ముందు వెనక ఎడమ కుడి ఉన్నది అంటే దేశంలో ఉన్నావు. దేశాంతర్గతుడు, కాలాంతర్గతుడు, నానాత్వం చూస్తున్నాడు. అవునా? ఇదే కదా అనుభవం. సామాన్యుల అనుభవం ఇట్లాగే ఉంటుంది, పామరుల అనుభవం. ఇక మొత్తం అవస్థా దృష్టి తీసుకోండి. మొత్తం అవస్థా దృష్టి అంటే ముందు వెనుకలు లేవు, ఒకటే ఇదం 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 అంతే ఉంటుంది. ఇక దానికి ముందు వెనుకలు లేవు. అంటే కిందటి వెనుకటి అనుభవం ఒకటి, ఇప్పుడు తర్వాత అనుభవం ఇంకొకటి, అట్లా లేదు. గడిచిపోయిన అనుభవం, వెనకటి అనుభవం ఒకటి, తరువాతి అనుభవం, వెనక తర్వాత లేదు. అక్కడ ఒకటే జ్ఞాతృ, జ్ఞేయం, ఇది 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 అనేది ఒకటే ఉంది. దానికి ముందు వెనకలు లేవు. ఇక అంటే ముందు తర్వాత, ఇక ఇంతకు ముందు జరిగింది, తర్వాత జరిగింది, అంటే ముందు తర్వాతలు లేవు. అవునా? అట్లాగే దేశం లేదు అక్కడ, ఎందుకంటే ముందు వెనకలు లేవు. ఎందుకంటే అంతయు ప్రపంచమంతా ఇదం అనే ఒక్క మాటలోనే, ఒక్క వృత్తిలోనే తెలుసుకుంటున్నాడు. ప్రపంచమంతా ఇది, ఆ ఇది అనేదానికి సంబద్ధుడను నేను, ఇది అనేదానికి సంబద్ధుడిగా నేనుగా ఉన్నాను. అట్లా అంటే ఇది కూడా జ్ఞాతృత్వమే, కాకపోతే సామాన్య జ్ఞాతృత్వం, వ్యాపకమైన జ్ఞాతృత్వం. మొత్తం అవస్థను వ్యాపకం చేస్తున్న జ్ఞాతృత్వాన్ని సామాన్య జ్ఞాతృత్వం అంటారు. అవస్థ లోపల ఉంటే అది జ్ఞాతృత్వమే, అది విశేష జ్ఞాతృత్వం అంటారు. కాలాంతర్గత జ్ఞాతృత్వం. మొత్తం అవస్థను చూస్తే సామాన్య జ్ఞాతృత్వం. తేడా గమనించారా? సామాన్య జ్ఞాతృత్వం, అది విశేష జ్ఞాతృత్వం. అది కాలాంతర్గత జ్ఞాతృత్వం, ఇది కాలం లేకుండా కేవల సంబంధ రూప జ్ఞాతృజ్ఞేయ భావం అంతే. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంతే. ఇంకందులో నానాత్వం లేదు. సబ్జెక్టులో నానాత్వం లేదు, ఆబ్జెక్టులో నానాత్వం లేదు. కనుక దేశకాలాలు లేవు. దేశకాలం అంటే ముందు వెనక, అంటే వెనక తర్వాత, ముందు అంటే ఇక ముందు, రాబోయే ముందు, గడిచినది, గడిచింది రాబోయింది. అంటే నాకంటే కింది అనుభవం, నా తర్వాత అనుభవం అట్లా లేదు. ఒకటే ఇదం 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 ఒకటే ఉంది. మొత్తం ప్రపంచమంతా ఇది అనే బుద్ధిలో కలిపేశాడు. ఇక ముందు వెనకలు తర్వాతలు లేదు, క్రమం లేదు, నానాత్వం లేదు. అంటే కాలమంతా ఒకటైపోయింది, క్రమం లేదు అక్కడ. ఇక దేశం కూడా లేదు, ఎందుకంటే ముందు వెనక దేహేంద్రియాలు ఉంటేనే ఉంటాయి. అవస్థలో ఉన్నప్పుడు దేహ ఇంద్రియాల అభిమానం ఉంటుంది. దేహ ఇంద్రియాల అభిమానం వదిలి ఒట్టి మనస్సు ఉంచుకుంటే మొత్తం అవస్థ తెలుస్తుంది. మనస్సు కూడా వైయక్తిక మనస్సు ఉండదు అక్కడ, సమష్టి మనస్సు. అంటే మొత్తం అవస్థ తెలుసుకుంటున్నప్పుడు దేహేంద్రియాలు లేవు. దేహేంద్రియాలను వదిలి ఒక మనస్సు మాత్రం ఉంటుంది. ఇంటర్నెట్ పోయింది ఎందుకో, ఒక్క నిమిషం ఆగుదాం. ఆ ఫేస్బుక్ ఆగింది, ఒక్క నిమిషం. వచ్చింది. కనుక అంటే
కాలంలో ప్రవాహంగా నేను కదలటం లేదు. కాలంలో ప్రవాహంగా కదలాలి అంటే దేహ ఇంద్రియ అభిమానాలు ఉంటేనే కాలంలో ప్రవాహంగా కదులుతాడు. కొంతవరకు మనస్సు కూడా ఉంటుంది. ఎందుకంటే మనస్సు లోపల కూడా ముందు వెనుకలనే భావం ఉంటుంది. అయితే అది వెష్టి మనస్సు అన్నారు. నాకు ముందు నా తర్వాత అంటే ఒక కాల ప్రవాహంలో ఉంటే దేహ ఇంద్రియ అభిమానం ఉంటుంది. మనస్సు కూడా వెష్టి మనస్సు ఉంటుంది, వైయక్తిక మనస్సు ఉంటుంది. ఇక మొత్తం అవస్థ అంటే సమష్టి మనస్సు ఉంటుంది, వైయక్తిక మనస్సు ఉండదు. అంటే కాల ప్రవాహం పోతుంది. నాకంటే ముందు నా వెనక దేహం లేదుగా, ముందు వెనకలెక్కడ? దేహం లేదు, ముందు వెనకలు లేవు, ఎడమకు కుడికి లేదు, అంతా ఒకటే వృత్తి అయిపోయింది. జ్ఞాతృ జ్ఞేయం అంతే. మొత్తం వైశ్వానర తీసుకుంటే, వైశ్వానర అంటే మొత్తం అవస్థ, మొత్తం అవస్థ అంటే కాలమునంతా కలిపేసి ఒక్కటే వృత్తి. ఇంకంతే. ఇప్పుడు తెలుసుకుంటున్నాను అంతే. ఇక ముందు వెనక లేవు, ప్రవాహం లేదు, దేశం లేదు, కాలం లేదు. అప్పుడు జ్ఞాతృ జ్ఞేయం అనే సంబంధం మాత్రం ఉన్నది. ఇక దేశకాలాలు లేవు, దేశం లేదు, కాలం లేదు, వస్తువులు లేవు, ఒకటే ఒక సంబంధం. జ్ఞాతృ జ్ఞేయం సంబంధ బుద్ధి. అది కూడా వదిలిపోతే అప్పుడు నేను జ్ఞాతృ కూడా కాను. జ్ఞాతృ ఎందుకు కాను? జ్ఞాతృ ఎప్పుడవుతాను? ఒకదాన్ని తెలుసుకుంటున్నవాడిగా ఉంటే జ్ఞాతృ. సాక్షి, అప్పుడు సాక్షి అవుతాను. సాక్షి దేన్ని తెలుసుకుంటుంది? సాక్షి తెలివిగా ఉంటుంది. సాక్షికి మరొకటిని తెలుసుకోదు. సాక్షికి మరొకటి లేదు. మరొకటి అనేదాన్ని వదిలి ఆ మరొకటి కూడా నా చైతన్యమే. ఆ మరొకటి అనేది కూడా నా తెలివిలో భాగం. నేను తెలివే, నేను చైతన్యమే, జ్ఞేయము చైతన్యమే, జ్ఞాతృ చైతన్యమే, సబ్జెక్టు చైతన్యమే, ఆబ్జెక్టివ్ చైతన్యమే. ఆ రెండూ కూడా నా చైతన్యంలో భాగమని చూసినప్పుడు తాను మాత్రం ఉన్నాడు. అది సాక్షి. అవునా? అబ్బా, అయితే ఇట్లు అంటే నేనొక జ్ఞాత దేనికి? జ్ఞేయం. ఇప్పుడు అవస్థాంతర్గత జ్ఞాత, విశేష జ్ఞాత అంటే దేశము, కాలము, నామరూపాలు అనేకం తెలుసుకుంటూ అందులో సాగిపోతున్న జ్ఞాతగా ఉంటాడు. ఇంద్రియాలు, దేహం ఉంటుంది. ఇప్పుడు మొత్తం అవస్థగా చూస్తే దేహం లేదు, ఇంద్రియాలు లేవు, ఒక ప్రత్యయమే ఉన్నది, ఒక వృత్తి మాత్రం ఉన్నదంతే. ఇంద్రియాలు, దేహమంతా ఒకే వృత్తిలో కలిసిపోయాయి. ప్రపంచమంతా ఒక్క వృత్తిలోనే కలిసిపోయింది. అంతా కలిసిపోయి ఇదం ఇది అనే ఒకటే వృత్తి ఉంటుందిగా. ఇదం అనే వృత్తిలో ప్రపంచమంతా కలుపుకొని వచ్చేసింది. ఇంద్రియాలు వచ్చేసాయి, దేహం వచ్చేసింది, నామరూపాలు వచ్చాయి, నానాత్వమంతా వచ్చేసింది, దేశం వచ్చేసింది, కాలం వచ్చేసింది. ఒకటే ఒకటి, నేను ఇది అంతే ఉంది. అంటే ఒకే పేపర్ యొక్క రెండు దిక్కుల్లాగా ఉంటుంది. ఒకే పేపర్కి, ఒకే కాగితానికి రెండు దిక్కుల వలె జ్ఞాతృ జ్ఞేయం ఇంతే ఉంటుంది. అది అవస్థ. అవస్థ కూడా మారిపోతుంది అంటే అర్థం ఏమిటి? అది కూడా వదిలిపోతుంది అని అర్థం. అవస్థ మారిపోతుందంటే జ్ఞాతృ జ్ఞేయం అనే కేవల సంబంధ రూపవృత్తి కూడా పోతుంది. అప్పుడు నేను జ్ఞాతృ కాదు, నాకు జ్ఞేయం లేదు. అంటే నేను ఒకానొకదాన్ని తెలుసుకుంటున్నవాడిగా లేను. నేను ఎట్లా ఉన్నాను? తెలివి మాత్రంగా ఉన్నాను. ఆ తెలివి రిలేటివ్ తెలివి కాదు, సాపేక్ష తెలివి కాదు. ఆ చైతన్యం అనేది సాపేక్ష చైతన్యం, సాపేక్ష జ్ఞానం కాదు, స్వరూప జ్ఞానం. సాపేక్ష అంటే సంబంధ జ్ఞానం, సంబంధ జ్ఞానం కాదు, స్వరూప జ్ఞానం. సంబంధ జ్ఞానం అంటే ఒకదాన్ని ఒకటి నేను తెలుసుకుంటున్నాను, ఒకటి తెలియబడుతున్నది, జ్ఞాతృ జ్ఞేయం ఉన్నది. ఇక్కడ జ్ఞాతృ జ్ఞేయం లేదు, జ్ఞాతృ చైతన్యమే, జ్ఞేయం చైతన్యమే, ఉన్నదంతా ఒకటే చైతన్యం. ఇంకంతే. ఆ చైతన్యంలో సంబంధ బుద్ధి లేదు, సంబంధరహిత చైతన్యం అంతే. ఉనికి ఎట్లా అంటామో అది తెలివి. ఉనికి అనేది ఊరికే ఉండటం, అక్కడ సంబంధ బుద్ధి లేదు, కదలిక లేదు, చలనం లేదు, కదలిక లేదు, సంబంధం లేదు, ఒట్టి ఉనికి, అనంత అఖండ సర్వవ్యాపక ఉనికి. అట్లాగే ఇది సంబంధపు చైతన్యం కాదు, ఇది ప్రవాహ రూప తెలివి కాదు, ఇది కదులుతూ సాగుతూ ఉన్న తెలివి కాదు, ఇది ఒకటే అనంత చైతన్యం, అఖండ చైతన్యం, వ్యాపకమైన చైతన్యం, విశాలమైన చైతన్యం, అంతా తానే అయినటువంటి చైతన్యం మాత్రం. అంతే. చైతన్యంగా ఉండటమే.
చైతన్యం ఏదో చేస్తుంది, ఏదో సంబంధంలో ఉన్నదని కాదు, ఒట్టి చైతన్యం అంతే. అట్లా అవస్థ కూడా మునిగిపోతున్నది అంటే నా జ్ఞాతృత్వం కూడా తొలగిపోతున్నది. అంటే అక్కడ జ్ఞాతృ జ్ఞేయం, నాకు ఇది అనే బుద్ధి లేదు అక్కడ. ఇది 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 అనేది లేదు కనుక నేను అనేది లేదు అక్కడ. ఇది అనేది లేదు కనుక నేనుగా కూడా లేను. ఇది అనేది లేదు ఎందుకంటే నేనుగా లేను. నేనుగా ఉండను, ఆ నేనుకు ఇది అనేది లేదు. అంటే ఈ రెండన్న విభజన వృత్తి లేదు. ఈ విభజిస్తున్న వృత్తి, ఈ వింగడ వృత్తి లేదు అక్కడ. అప్పుడేమన్నామంటే అఖండ వృత్తి ఉన్నది. వింగడ వృత్తికి బదులు అఖండ వృత్తి కాదు కదా, అఖండ చైతన్యమే. అట్లా ఇది నేనంటున్నది అవస్థ కూడా తొలగిపోతుంది. మరి జాగ్రత్త అవస్థ తొలగితే స్వప్నం, జాగ్రత్త అవస్థ తొలగిందని, జాగ్రత్త అవస్థ తొలగింది ఏ చైతన్యంలోనో ఆ చైతన్యంలో స్వప్నం కూడా తొలగే ఉంటుంది. అవస్థలు రెండు ఒకేసారి పరస్పరంగా తీసేసుకుంటాయి. జాగ్రత్తను స్వప్నం, స్వప్నమును జాగ్రత్త, ఒకటి తర్వాత ఒకటి అని చెప్పరాదు అక్కడ. ఎందుకంటే జాగ్రత్త తర్వాత స్వప్నం కాదు, స్వప్నం తర్వాత జాగ్రత్త కాదు, ఆ రెండిటికి మధ్య కాలం లేదు. అందుకని జాగ్రత్త స్వప్నాలను ఒకటి తర్వాత ఒకటి అని క్రమం పెట్టరాదు. ఎందుకంటే మొత్తం అవస్థ చూస్తే అక్కడ కాలం లేదు. మొత్తం అవస్థగా తీసుకుంటే స్వప్నాన్ని జాగ్రత్తను కాలం లేదు కనుక ఒకటి తర్వాత ఒకటి అనరాదు. మరి ఏమిటి అంటే రెండు ఒకేసారి. జాగ్రత్తను స్వప్నం, స్వప్నమును జాగ్రత్త, దాన్ని ఇది దీన్ని అది రెండు ఒకేసారి తొలగిస్తాయి. ఒకేసారి జాగ్రత్తను స్వప్నం తొలగిస్తుంది, స్వప్నం జాగ్రత్తను తొలగిస్తుంది. రెండు ఒకేసారి తొలగిపోతాయి. రెండు ఒకేసారి అంటే రెండూ లేవు అని అర్థం. రెండు ఒకేసారి తొలగుతున్నాయి. జాగ్రత్తను స్వప్నము నిషేధిస్తుంది, జాగ్రత్తను స్వప్నము నిషేధించి తాను పోతుంది. స్వప్నాన్ని జాగ్రత్త తొలగిస్తూ తాను పోతుంది. అంటే ఒకదాన్ని మరొక అవస్థను తొలగిస్తుంది, తాను పోతుంది. అట్లా చూడాలి. జాగ్రత్త స్వప్నమును తొలగిస్తుంది, తాను పోతుంది. స్వప్నము జాగ్రత్తను తొలగిస్తుంది, తాను. ఎందుకంటే స్వప్నమును ఎట్లా తొలగిస్తాం? స్వప్నము యొక్క అంచుకు పోతే తొలగిస్తాం. అంచు అంటే ఏంటిది? సాక్షి. ఆ సాక్షికి పోతే స్వప్నమును తొలగించే సాక్షిని చేరితే జాగ్రత్తను కూడా తొలగించినట్లే అవుతుంది. జాగ్రత్త అంచుకు వచ్చిన సాక్షిని చూస్తే స్వప్నం కూడా తొలగినట్లే అవుతుంది. అంటే ఏమిటి? స్వప్నము జాగ్రత్తలు రెండు కావు. ఎందుకంటే రెండిటి అంచే సాక్షి. రెండిటి ఒకే అంచు, రెండిటికి వేరువేరు అంచులు లేవు. ఎందుకంటే జాగ్రత్త అంచు అంటే జాగ్రత్త ముగిసిపోవటం, స్వప్నం ముగిసిపోవటం, రెండు ముగింపులు లేవు అక్కడ. రెండిటి ముగింపు ఒకటే. ఏమిటి? స్వప్నం అంచుకుపోతే సాక్షి అవుతాం, మరి జాగ్రత్త అంచుకుపోతే సాక్షి. అంచుకుపోతే రెండు ఒకేసారి పోతాయి. ఆ రెండిటి అంచులు రెండు కావు. జాగ్రత్త అంచు, స్వప్నము యొక్క అంచు రెండు వస్తువులు కావు, ఒకటే సాక్షి. అంటే ఒకటే ఉనికి, ఒకటే తెలివి. ఆ ఒక్క తెలివిలోనే రెండు కల్పితాలు గనక రెండు తొలగుతాయి ఒకేసారి. అవునా? ఎందుకంటే జాగ్రత్త ముగిసింది అని చూడండి, ఆ ముగిసింది అనే అనుభవం ఎక్కడుంది? సాక్షి. ఆ సాక్షిలో స్వప్నం కూడా ముగిసిపోయింది. అందుకని జాగ్రత్త పోతూ పోతూ స్వప్నాన్ని తీసేసిపోతుంది, స్వప్నం పోతూ జాగ్రత్తను తీసేసిపోతుంది. ఎందుకంటే స్వప్నాలు రెండు పరస్పర అన్యోన్యంగా నిషేధించుకుంటాయి. ఒకదాన్నొకటి ఒకేసారి తొలగిస్తాయి గనక జాగ్రత్త అంచుకురా, స్వప్నం అంచుకురా, సాక్షికే వస్తావు. మరి సాక్షికి చేరితే రెండు పోతాయి. అట్లా చూడండి. అవునా కాదా? కనుక అనుభవంలో పరీక్షించవలసిందే కానీ ఊరికే కల్పనగా ఊహించుకోవలసింది కాదు. ఒక ఊహగా అట్లన్నారు ఇట్లన్నారు అక్కడ చెప్పారు, అవన్నీ ఊహలు ఎందుకు? నేరుగా అనుభవంలోనే చూడకుండా ఊరికే ఊహల్లో నిలవటం ఎందుకు? ఆ మనస్సునే పట్టుకొని కూర్చోవటం ఎందుకు? కనుక నానాత్వం వదిలి మొత్తం అవస్థకు వచ్చాడు. ఇప్పుడు అవస్థను వదిలి ఉన్నాడు. అవస్థను వదిలి అంటే రెండు అవస్థలు ఒకదాన్నొకటి నిషేధించుకుంటాయి, అదే వదలటం. జాగ్రత్తను స్వప్నం నిషేధిస్తుంది, స్వప్నమును జాగ్రత్త నిషేధిస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఏ ఒక్కటి నిషేధించినా సాక్షికే చేరతావు. అంటే ఏ ఒక్కటి నిషేధించినా రెండవది పోతుంది. ఎందుకంటే దాన్ని నిషేధించటం ఎట్లా? జాగ్రత్త పోతూ పోతూ స్వప్నమును కూడా తీసేస్తుంది. అంటే అహంవృత్తి రెండిట్లో ఉంటుంది, రెండిట్లో అహంవృత్తి. రెండు అహంవృత్తులు లేవు. ఏ రకమైన అహంవృత్తి లేదు.
అహం నేను అనే వృత్తి లేకుండా ఒట్టి ఉనికి, ఒట్టి చైతన్యమే ఉన్నది. చైతన్యం దానికి పేరు లేదు, వృత్తి లేదు. అది ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఏమీ లేదు, ఉన్నది. స్వయం ప్రకాశం, స్వయం సిద్ధం. ఆ స్వప్రకాశ స్వయం సిద్ధ తానే తాను వెలుగుతోంది, తానే తాను ప్రకాశిస్తోంది. దానికి సంబంధ బుద్ధి లేదు అక్కడ. సంబంధ బుద్ధి అయితే అవస్థ అవుతుంది. సంబంధ బుద్ధి లేదు అక్కడ, రెండవది లేదు అక్కడ. అందుకని అద్వితీయం అన్నాం. అది స్వతసిద్ధం, అది అద్వితీయం. అంటే ఇదం అనేది అదే చైతన్యంలో భాగం, నేను అనేది అదే చైతన్యంలో భాగం. అంటే జ్ఞాతృ అదే చైతన్యం, జ్ఞేయం అదే చైతన్యం. జ్ఞాతృజ్ఞేయాల విభజన తొలగి రెండిటి ఆధారమైన చైతన్యం ఒకటే, రెండిటి ఆధారమైన ఉనికి ఒకటే. అట్లా కనుక ఇక్కడ ఏమన్నారు? నిర్వికారం. నిర్వికారం అనేది అనుభవంలో చూడాలి. ఊరికే మాటగా పట్టుకొని వికారం లేదు, అది ఊరికే కాన్సెప్ట్గా మాటగా పట్టుకుంటారు. దానివల్ల అర్థం కాదు. అది అర్థమైనా కానట్టే. ఆ అర్థానికి అజ్ఞానమే అర్థం. అది ఆ జ్ఞానం కూడా అజ్ఞానంతో సమానమే. కనుక అట్లా కాదు, అనుభవంలో చూస్తేనే అది అది అనుభవంలో నిలిస్తేనే అది జ్ఞానం. అనుభవంగా దర్శించుకుంటే జ్ఞానం. అనుభవంగా దర్శించకపోతే బుద్ధితో ఊహగా దర్శిస్తే అది అజ్ఞానమే. ఎందుకంటే ఊహ అంటేనే జ్ఞాతృత్వం, జ్ఞాతృత్వం అధ్యాసే. అక్కడ అధ్యాసే ఉంది, కానీ అధ్యాస వదిలి సాక్షిని ఎక్కడ చూశాడు? చూడనే లేదు. అవునా? అది ఇక్కడ ఏమంటున్నాడు? ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే. ఇక్కడ ఇత్యనేన మంత్రేణ హనన క్రియాయా కర్త కర్మ చ నభవతి ఇది ప్రతిజ్ఞాయ నజాయతే ఇత్యనేన అవిక్రియ ఆత్మ అని కిందటి శ్లోకంలో 20వ శ్లోకంలో నజాయతే మ్రియతేవా అని అనున్నటువంటి 20వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు 21వ శ్లోకంలో ప్రతిజ్ఞాతార్థం ఉపసంహరతి. ఈ 21వ శ్లోకంలో అంటే ఏమిటి? వేదావినాశనం నిత్యం అనే ఈ 21వ శ్లోకంలో ఆ ఆత్మ యొక్క నిర్వికార స్వరూపాన్ని ఉపసంహరిస్తున్నాడు. ఉపసంహరిస్తున్నాడంటే ముగించేస్తున్నాడని కాదు, ఇంతకుముందు చర్చించిన దాన్ని సారంగా చెప్పి ఇప్పుడు గట్టిపరుస్తున్నాడు, స్పష్టత చేస్తున్నాడు. ఉపసంహారంలో అయిపోవటం అనే కాదు, ఇంతసేపు విస్తృతంగా చర్చించిన దాన్ని సంక్షేపకంగా నేరుగా స్పష్టంగా చెప్తాడు అని అర్థం. అవునా? అట్లా అందుకని వేదావినాశనం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుష పార్థ కంఘాతయతి హంతికం. ఈ 21వ శ్లోకంలో 2వ అధ్యాయం. ఈ 21 అంటే 2వ అధ్యాయం 21 శ్లోకంలో అవినాశనం హే పార్థ, శ్లోకార్థం చూద్దాం మొదలు. హే పార్థ, కథం సపురుష పార్థ అన్నాడే, ఓ పార్థ, ఏనమాత్మానం అవినాశినం. ఎవరు ఈ ఆత్మను అవినాశి అని తెలుసుకుంటారు? అవినాశి అంటే అట్లా కాలంలో ఎప్పుడూ ఉంటుంది అని అట్లా కాదు, కాలమే లేదు అంటే స్వతసిద్ధం. అవినాశినం నిత్యం అజం. అవినాశి అంటే మారకుండా సాగుతూ ఉండేవి ఉన్నాయి, ప్రవాహ నిత్యం అంటారు. ఇది ప్రవాహ నిత్యం కాదు, కూటస్థ నిత్యం. అంటే కాలంలో సాగుతూ ఉండే నిత్యత్వం కాదు, కాలరహిత నిత్యత్వం. కాల సంబంధం లేకుండా, అంటే ముందు వెనుకలనేది లేకుండా, ప్రవాహమే లేకుండా ఉండటం, ఉనికి రూపంగా ఉండటమే నిత్యం. అది కూటస్థ నిత్యం అన్నారు. ఇట్లా అవినాశినం సాగుతూ ఉండే నిత్యం కాదు, స్థిరంగా ఉండే నిత్యం, ఉండటమే తన స్వరూపం. అట్లా నిత్యం అజం, దానికి జన్మ లేదు, ఎందుకంటే ఎప్పుడు ఉంటుంది కనుక దానికి ప్రారంభం అంటూ లేదు. ఎప్పుడు చూసినా ఉందే, కానీ ఎప్పుడు మొదలైంది అంటే కాలం ఉంటేనే మొదలు, సంబంధం ఉంటేనే మొదలు అంటాం, ప్రారంభం అంటాం, జన్మ అంటాం. జన్మ అనేది సంబంధ బుద్ధి, కాలబుద్ధి. జన్మ అంటూ ఎవరికి లేదు, దేనికి లేదు. ఆ సంబంధ బుద్ధినే, కాలబుద్ధినే జన్మ అన్నారు అంతే. అంటే కాలబుద్ధినే సంబంధ బుద్ధి అన్నారు. కనుక ఇక్కడ కాలబుద్ధిని వదిలేస్తే ఇంకా సంబంధ బుద్ధి లేదు, సంబంధ బుద్ధి లేదంటే జన్మ లేదు. అట్లా సంబంధరహితం అంటే అద్వితీయ స్వరూపంలో ఎట్లాగైతే సుషుప్తిలో ముందు లేదు వెనక లేదు. సుషుప్తి ఒకటే అఖండం, అనంతం, సర్వవ్యాపకం. సర్వవ్యాపకంలో అంతా తానే అయినటువంటి దాంట్లో ముందు వెనుకలు ఎట్లా చూస్తాం? ముందు వెనుకలనే ఊహే లేదు అక్కడ. అటువంటిది ఊహించుకోరాదు, ఎందుకంటే కాలం లేదు, దేశం లేదు, సంబంధం లేదు. అట్లా సుషుప్తి స్వరూపం. సుషుప్తి అంటే ఏదో ఒకటి బయటది కాదు, మనం వెళ్ళి వచ్చేది సుషుప్తి కాదు, తనకే సుషుప్తి అని పేరు.
తాను తప్ప మిగిలిందంతా వదిలేసి తాను మాత్రంగా మిగలటాన్ని సుషుప్తి అన్నాం. తాను మాత్రం, తానంటే వ్యక్తి కాదు అక్కడ. అంత ద్వైతం వదిలేస్తే అఖండ తాను, అనంత తానది, వైయక్తిక తాను కాదది. వైయక్తిక నేను కాదు, అనంత తాను. ఇంకా అనంత అంటే అంతా ఒకటే ఒకటి, తానే తాను. ఇంకా తానే తాను అంటే ఆ తానన్న పేరు కూడా వర్తించదు అక్కడ. తానన్న పదం కూడా ఏ పదాలు అక్కడ పనిచేయవు, ఏ మాటకు అందదది. ఏ మాటకు అందనటువంటి అఖండ అనంత అనుభవం. అక్కడ మాటలు లేవు, మాటలు పనికిరావు, వృత్తి లేదు. వృత్తులను వదిలించి, మాటల్ని వదిలించి ఉన్నటువంటి స్వస్వరూపం. కనుక ఇక్కడ ఏమన్నాడు? నిత్యం అజం అవ్యయం వేద. అజం అవ్యయం అంటే ఇంకా దానికి ఆది అంతాలు లేవు, జన్మ మరణాలు లేవు. జన్మ మరణాలు లేవంటే కాల సంబంధం, దేశ సంబంధంలో చూడకండి. కాలదేశ సంబంధాలు వదిలి ఉన్నటువంటి స్వరూపం. సుషుప్తి చూడండి, అవస్థలో ఉంటే దేశకాల సంబంధం, లేక అవస్థనే చూస్తే ఒట్టి సంబంధం, దేశకాలం కాదు, ఊరికే జ్ఞాతృజ్ఞేయ సంబంధం, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్న సంబంధం. ఇక సుషుప్తికి అది లేదు, జ్ఞాతృజ్ఞేయ సంబంధం లేదు, దేశకాల సంబంధం లేదు. ఇక ఉందంతా స్వతసిద్ధం, తానే తాను. ఇంకంతే, అక్కడ రెండవది లేదు, ఊహ లేదు, ఆలోచన లేదు. తానే అజం అవ్యయం వేద. ఎవరు ఈ రకమైన స్వతసిద్ధ అద్వితీయమును తెలుసుకుంటారో అతనికి ఏమవుతుంది? స పురుష. ఆ తత్వజ్ఞుడు ఎవరిని చంపుతాడు? ఎవరి చేత చస్తాడు? అథవా ఎవరి చేత చంపిస్తాడు? అంటే అక్కడ చెయ్యటం, చేయించటం, కర్మలు చెయ్యటం, చేయించటం, మరొకరికి జ్ఞేయం అవటం. అంటే యు బికమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సంబడి. మరొకరికి విషయం అవటం రెండూ లేవు. నైదర్ హీజ్ ఎ సబ్జెక్ట్ నార్ హీజ్ అన్ ఆబ్జెక్ట్ సంబడి. జనరల్లీ మనకేమనిపిస్తుంది? నేను ఒక మనిషిని, నాలాగా ఇతరులు ఉన్నారు, వాళ్ళు నన్ను చూస్తున్నారు, నా గురించి తలుచుకుంటున్నారు. అంటే ఐఎమ్ బికమింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అదర్స్. ఇతరులకు నేను విషయం అవుతున్నాను. అంటే నాకంటే వేరుగా జ్ఞాతలున్నారు, నేను వారి దృష్టిలో పడుతున్నాను, వారు నా గురించి ఆలోచిస్తున్నారు. సుషుప్తి స్వరూపంలో నీకంటే వేరుగా ఎవరన్నా ఉన్నారా? నిన్ను తలుచుకోవటానికి ఎవరన్నా ఉన్నారా అక్కడ? నిన్ను తలుచుకోవటానికి నువ్వు ఎవరికి దొరకవు. నా ఆత్మస్వరూపం ఇతరులకు ఊహించుకోవటానికి దొరకదు, నాకు దొరకదు, ఇతరులకు దొరకదు. నన్ను నేను ఊహించుకోరాదు, నన్ను ఇంకొకళ్ళు ఊహించుకోరాదు. ఎవరి ఊహకు దొరకదు. అట్లా ఎవరికీ దొరకకుండా స్వతసిద్ధంగా తానుగా ఉంటున్నదే ఆత్మ. అది చిన్మాత్ర ఆత్మ, ఉనికి స్వరూప ఆత్మ. అది కంఘాతయతి హంతికం. అంటే అతను ఏం చేస్తాడు? ఇతరులతో అంటే చెయ్యటం, చేయించటం అనేవన్నీ ఒక మార్పులు, సంబంధాలు. అంటే తనకు కదలికలు లేవు, మార్పులు లేవు, సంబంధ బుద్ధి లేదు. సర్వసంబంధరహిత స్వతసిద్ధ అద్వితీయంగా ఉంటాడు అని అర్థం. ఈ శ్లోకం పైన కొంచెం పెద్ద భాష్యమే ఉన్నది. భాష్యం అంటే ఇక ఈయన ఇంత పుస్తకంలో ఎన్ని పేజీలో, కొంచెం పేజీలు ఎక్కువ ఉన్నాయి, చెప్తాను చూడండి. 1, 2, 3, 4 పేజీలు ఉన్నాయి. 4 పేజీల భాష్యం ఉన్నది. కొంచెం ఇక తేలిగ్గా చెప్పాలి. మంచి విషయాలు భాష్యకారులు, శంకరాచార్యుల వారు కొన్ని సూక్ష్మ విషయాలు ఎత్తి చర్చిస్తారు. వాటిని విందాం మనం. చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఒక్కొక్కటి అనుభవంలో నిలవాలి. ఊరికే ఊహగా, కాన్సెప్ట్గా అర్థం చేసుకుంటే లాభం లేదు. అది అనుభవంలో ఎట్లా అనేది చూడాలి. కనుక మరి ఇంకా ఈరోజు ఉపోద్ఘాతమే చెప్పాము. శ్లోకం మధ్యలో చాలా వ్యవధి వచ్చేసింది. అంటే ఏదేదో పలు కారణాల వల్ల ఇంకా ఈసారి ఏం విఘ్నం లేదనుకుంటాను. వచ్చే సోమవారం అన్న చెప్పుదాం. కనుక దీనికి వేదావినాశనం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుష పార్థ కంఘాతయతి హంతికం. దీనికి భాష్యం చెప్పుదాం. భాష్యం తర్వాత కొంచెం చర్చలాగా, చర్చలో కొన్ని సూక్ష్మ విషయాలు. ఆత్మ నిర్వికారం అనేది ఎట్లా, ఆత్మ ఎట్లా నిర్వికారం, ఆ నిర్వికారత అర్థం కావాలి. నిర్వికారత అర్థం కావాలి అంటే నువ్వు కాన్సెప్ట్గా కాదు, నువ్వు ఎట్లా నిర్వికారం, తనను ఒక సంబంధరహితంగా, ఒక మార్పు రహితంగా తనను చూడగలగాలి. అబ్బా, చూడటం అంటే ఆ స్వరూపంగా నిలవాలి. తాను ఒక సంబంధ రూపంగా లేడు, ఒక మారుతున్న వ్యక్తిగా లేడు. ఒక మారుతున్న వ్యక్తిగా, ఒక సంబంధంగా కాకుండా వ్యక్తిత్వ రహితంగా, స్వతసిద్ధంగా, ఎట్టి సంబంధం లేని ఉనికి స్వరూపంగా, చైతన్య స్వరూపంగా ఉన్నాడు తాను. ఆ స్వరూపాన్ని తాను చూడాలి. అప్పుడు కదా అర్థమైనట్టు.
సరే దాన్ని ఇంకా తర్వాత పాఠంలో చెప్పుదాం. చాలు, ఈ రోజుకు చాలు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రేపు మంగళవారం కదా, రేపు వేదాంత పరిభాష చెప్పుదాం కన్నడలో. అవునా? ఈరోజు సోమవారం ఒకటే ఉంటుంది తెలుగులో, రేపు కన్నడలో, మళ్ళీ తర్వాత కూడా ఇంకా ఉంటుంది. నిన్న ఆదివారం చెప్పలేకపోయాం, ఇదిగో నా కళ్ళజోడు కోసం వాళ్ళు అదే టైం పెట్టారు. నేను కొంచెం ముందు వెళ్ళి వచ్చేద్దామని ముందు వెళ్ళినా అక్కడ చాలా ఆలస్యం చేశారు. ఎక్కడ పోతే అక్కడ ఎవరో వచ్చారు భక్తులు, వాళ్ళ కుటుంబము, వాళ్ళు చూపించడానికి పోతే ఆయనకు కుటుంబము ఇంకా చుట్టాలు అందరు వచ్చేసరికి అక్కడే టైం 12 చేసేసారు. అందుకని ఇంకా వచ్చేసరికి ఆలస్యమైంది, నిన్న చెప్పలేకపోయాం. లేకపోతే నిన్న గీత ఇంగ్లీష్లో చెప్పాల్సింది ఉండే. సరే, వచ్చే ఆదివారం చెప్దాం. ఇప్పుడైతే రేపైతే వేదాంత పరిభాష. ఓం శాంతి శాంతి శాంతి.